నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రామదర్శినిలో భాగంగా 19-20 వార్డుల్లో పర్యటించిన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండవ రోజు కొనసాగిన ప్రపంచ అంతరిక్ష ప్రదర్శన పట్టణంలో గ్రామదర్శిని కార్యక్రమం 19-20 వార్డులలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డు దర్శిని కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణంలోని 19-20 వార్డుల్లో రాత్రి పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. పలువురు అర్జీలు ఇచ్చారు. వాణిజ్య ప్రాంతంలో ప్రతి దుకాణదారుని పలకరించారు. మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావు, జడ్పీటీసీ సభ్యురాలు అన్నావతిని జయలక్ష్మి, మాజీ చైర్మన్ కొత్తమాస్ తులసీదాస్, కౌన్సిలర్ త్రిమూర్తి, కుద్దూస్, అశోక్ వర్ధన్, బాలచంద్రుడు, హరి, హేమంత్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ నుంచి లోటు లేదు, ఇక్కడ నుంచి లోటు లేదు అంటే అక్కడ వెళ్ళేటప్పుడు పొంగుతున్నాయి ఉంటా అక్కడ గ్రావిటీ తిరిగితే కుర్చేతి పక్క అయింది. ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, పరిపాలన ఏ రకంగా ఉంది, అంతేకాకుండా ప్రజలు ఇంకా ఏమన్నా సమస్యలతో బాధపడుతున్నారా, ఆ సమస్యలని వెంటనే పరిష్కరించుకోగలమా లేదా అనే ఉద్దేశంతో కూడా ఈ రోజున మేము యాత్ర చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అమలు చేస్తామని చెప్పామో ఈ రోజున ఆ కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవటానికి ఇప్పటికి దాదాపు 4-5 విడతలుగా పర్యటనలు చేశాం. ఇది 6వ విడత. అయితే ఈ రోజున ఓ పక్కన ప్రజాప్రతినిధులు, ఇంకో పక్కన అధికారులు ఆ రకంగా సమస్యల్ని పరిష్కరించుకోవటమే ఈనాడు పార్టీ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి విశ్వసించడమే కాకుండా ప్రజల యొక్క ఆదరణ కూడా నోచుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర విభజన
ఎట్లా జరిగిందో, ఎందుకు జరిగిందో, ఏ రకంగా జరిగిందో, ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ విభజన ద్వారా ఈ రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగకపోగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అడ్డం పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని ఈ రకంగా మాట్లాడితే నాకు తెలియదు, కానీ కనీసం ఆఖరికి ఏ రకమైన అక్షర జ్ఞానం లేనాడు కూడా ఈ రకంగా మాట్లాడలేడు. అంత దుర్మార్గంగా భాష తెలిసి కావాలని రెచ్చగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే రెచ్చగొట్టకపోతే ఓటు రాదేమనే భయం. పిచ్చి కుక్కన్నా ఆ రకంగా అరవదు. పిచ్చి కుక్క అంటే కనీసం మర్యాద లేకుండా కూడా పిచ్చి కుక్క అంటే హీనంగా మాట్లాడే వ్యక్తిని ఈ రోజున ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలా. నువ్వు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి దగ్గర పదవి చేసినాడు, ఇదే ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా చేసినాడు. రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఈ రాష్ట్రాన్ని విడగొట్టావు, సెంటిమెంట్లు రెచ్చగొట్టావు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టావు. ఈనాడు నీకు కనీస మర్యాద లేదు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో మారిస్పేట చెంచురామానాయుడు ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమల నివారణకు చేయవలసిన కార్యక్రమాలు వివరిస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. దోమల్ని నివారించండి అంటూ నినాదాలు చేశారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేశారు. ప్రతి ఇంటి దగ్గర ఆగి ప్రజల్ని దోమలు లేకుండా ఏ విధంగా చేయాలో చైతన్యపరిచారు. ప్లేకార్డ్స్ చేబూని విద్యార్థులు నినాదాలు చేశారు. అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలను పంచి దోమల నివారణకు చేయాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెన్నెల వెంకట్రావు, కమిషనర్ శకుంతల మాట్లాడుతూ శనివారం విద్యార్థులు హాఫ్ డే చదువుకొని మిగిలిన సమయంలో పరిసరాలను శుభ్రపరచుకోవాలని సీఎం సూచించినట్లు చెప్పారు. ఇంకా సామాజిక కార్యక్రమాలు ఉంటే వాటిలోనైనా పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందువల్ల ప్రజలు కొంత సహకరించి చెత్తా చెదారాన్ని కాలువల్లో రోడ్లపైన వేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, రామారావు, గురవయ్య, రాధాకృష్ణ, విజయకుమార్, రేణుకయ్యలు, బాలచంద్రమౌళి, సుబ్బారావు, చంద్రశేఖర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మరి ప్రతి శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం పురపాలక సంఘం తరఫున. ఆ కార్యక్రమంలో మరి చెంచురామానాయుడు స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ దోమల వల్ల కలిగే నష్టాలు ఒక పాంప్లెట్స్ ద్వారా దానివల్ల వచ్చే వ్యాధులు అన్నీ కూడా వాళ్ళందరికీ పాంప్లెట్లు పంచి ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే మున్సిపల్ వర్కర్స్ కూడా వాళ్ళందరూ కూడా స్ట్రైకులో ఉన్నారు. ఆ స్ట్రైకులో ఉన్నప్పుడు మేము వేరే వాళ్ళని తీసుకొచ్చి పని చేయించాలంటే వాళ్ళు అభ్యంతరం పెట్టి కేవలం పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటము, ఇంకా ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో మనం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనమన్నారు. దాంట్లో భాగంగా మన విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. పాల్గొన్న వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రస్తుతము మన యొక్క శానిటరీ వర్కర్లు సమ్మెలోకి వెళ్ళారు. ఈ ప్రైవేటు వర్కర్లందరూ సమ్మెలోకి వెళ్ళటం వల్ల శానిటేషన్ ఇబ్బంది పడుతుంది. అయినప్పటికీ కూడా మనం కొన్ని అత్యవసర మెజర్స్ తీసుకొని మనము పర్మనెంట్ వర్కర్లను సర్దుబాటు చేసి, అదేవిధంగా బదిలీ వర్కర్లను కొద్దిమందిని తీసుకొని వచ్చేసేసి శానిటేషన్ మెయింటైన్ అవ్వటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే వీళ్ళు అడ్డగించటం ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కొని మినిమం శానిటేషన్ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాము. మీటింగ్ ఉన్నప్పుడు
నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫెడరేషన్ ద్వారా రుణాలు అందించడమే కాకుండా వాయిద్య కళాకారులకు గుర్తింపు కార్డులు, విద్యుత్ సబ్సిడీ వంటి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కొడాలి సుబ్రహ్మణ్యం, అద్దంకి రమణయ్య, చందర్లపాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో అమలు అవుతున్న పారిశుధ్య పని ఒప్పందానికి సంబంధించిన జీవో నెంబర్ 279 రద్దు చేయాలంటూ ఒప్పంద కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ కోరికలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేసేందుకు కార్మికులు లేకపోవడంతో కమిషనర్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పర్మనెంట్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. దుగ్గిరాల మాజీ శాసనసభ్యులు దివంగత గుదిబండి వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని కొల్లిపరలో మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుదిబండి చిన్న వెంకటరెడ్డి పర్యవేక్షించారు. కొల్లిపర మెయిన్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కన్వీనర్ అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ దుగ్గిరాల ప్రాంతంలో అయిన ఈ కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గంలో కలిసింది కాబట్టి, దీనికి నాయకత్వం వహిస్తున్నా కాబట్టి తప్పకుండా జీవీఆర్ కుటుంబాన్ని వైఎస్ఆర్ పార్టీ అన్నాబత్తి శివకుమార్ అండగా ఉంటాం. రాజకీయంగా జీవీఆర్ కుటుంబాన్ని రాజకీయాల్లో పైకి తీసుకొచ్చే బాధ్యత అన్నాబత్తి శివకుమార్ తీసుకుంటాడని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీరు నిర్ణయించుకోండి. ఆ బాధ కూడా నాకు తెలుసు. అది ఎలా ఉంటుందో కూడా అనిపించిన వ్యక్తి నేను. రాజకీయ కుటుంబాల్లో రాజకీయాల సంగతి నాకు బాగా తెలుసు. తప్పకుండా మళ్ళీ చదువుతున్న సభాముఖం మీ అందరి ముందు చదువుతా ఉండా. జీవీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా మీరు ఏ రోజు కోరుకున్నా వైఎస్ఆర్ పార్టీ అన్నాబత్తి శివకుమార్ మీ ఎదుగుదలకి మీకు అండగా ఉంటాడు తప్పక. ఇంకొకటి కాదు. పట్టణానికి చెందిన న్యాయవాది, జర్నలిస్ట్ గుంటూరు కృష్ణ రూపొందించిన తెనాలి లాయర్స్ డైరీ 2 పుస్తక పరిచయ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కె నాగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె వెంకటేశ్వరరావు, మొదటి అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ టీవీఎస్ఎస్ ప్రకాష్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు అతిథులుగా విచ్చేశారు. న్యాయమూర్తి నాగమణి మాట్లాడుతూ తెనాలి న్యాయవాదుల సమాచారంతో పుస్తకం తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రతి బార్ అసోసియేషన్కి కూడా ఒక డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. గమ్మున మనకు తెలుస్తూ ఉంటారు, రోజు మనం మొహాలు చూస్తూనే ఉంటాం. కానీ ఏదైనా మనం మాట్లాడాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా అర్జెంట్ విషయం అనుకున్నప్పుడు కానీ గమ్మున ఫోన్ నెంబర్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉందాం. అందుకని ప్రతి అడ్వకేట్స్ దగ్గర కూడా ఇటువంటి అంటే మన ఒక బార్లో పని ఉండే అడ్వకేట్స్ అందరి తాలూకా ఫోన్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి మంచి పని చేసి కూడా చాలా సింపుల్గా మీ అందరితోటి ఇలా కలిసిపోయి సరదాగా మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా చాలా చిన్న వయసు అయినా సరే ఇంకా పెద్ద బర్డెన్ నెత్తి మీద పెట్టుకుని మీ అందరికీ హెల్ప్ చేయాలి అని చెప్పి చాలా. న్యాయమూర్తులు కె వెంకటేశ్వరరావు, టీవీఎస్ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ తెనాలి న్యాయవాదుల చరిత్రతో పాటు సమాచారాన్ని విలక్షణంగా పుస్తక రూపంలో తీసుకురావడం విశేషమన్నారు. తెనాలి న్యాయవాదుల విశిష్టతను ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నట్లు సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు తెలిపారు. న్యాయవాదుల సమాచారాన్ని పుస్తక రూపం కల్పించిన గుంటూరు కృష్ణను అభినందించారు. సీనియర్ న్యాయవాదులు మాదినేని వెంకటేశ్వర్లు, తాడిమని శ్రీనివాసరావు, గడ్డిపాటి రాంబాబు, ఎంఎల్ జగదీశ్వరాంబ, వెల్లినేని రాఘవయ్య పాల్గొన్నారు. 1-2 సందర్భాల్లో ఆ డైరీ నాకు ఉపయోగపడింది కూడా. కొన్ని ఫోన్ నెంబర్స్, హాస్పిటల్ ఫోన్ నెంబర్స్ ఏవో ఉన్నాయి కాబట్టి ఇది చాలా మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు చాలా అవసరం ఉంటుంది దీనికి. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం అది లేకపోతే ఎంతో మిస్ అవుతూ ఎంతో టెన్షన్ పడతాం. కాబట్టి వాళ్ళు మన కృష్ణ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా మన బార్ కౌన్సిల్ మెంబర్ గారు హైదరాబాద్ నుంచి రావడం, అదేవిధంగా ఆయన ఎంతో. ఇప్పుడు ఒక చిన్న విరామం.